ప్రైజ్ ది లార్డ్. యేసుతో నా జీవితం అనే ప్రోగ్రామ్ కి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఈ రోజు మరి దేవుని యొక్క వాక్యానుసారమైన జీవితాలు మన జీవితాల్లో మన ఆశీర్వాదకరంగా ఫలించాలంటే మనం ఏం చేయాలి? మరి దేవుడు చెప్పే ప్రతి మాటకు కూడా మనం లోబడి జీవించినప్పుడు, ఆయన చిత్తానుసారమైన జీవితాలను కూడా మనం జీవించినప్పుడు ఎట్టి ఆశీర్వాదాలు, ఎట్టి ఉన్నతమైన దీవెనలు పొందుకుంటామో మన బిడ్డల జీవితాల్లో తెలుసుకుంటూ వస్తున్నాం. మరి దానిలో భాగంగా చూసుకుంటే ఈ రోజున ప్రార్థించే తల్లిగా నీవు ఉన్నావా అనే అంశంపై ఈ రోజున కొన్ని సత్యాలు మనం తెలుసుకుందామండి. అంటే ఈ రోజున మనం అనేక విషయాల గురించి మనం ఏం చేస్తూ ఉంటామంటే ఈ విషయాలు తెలుసుకోవడం ముందుగా చిన్న ప్రార్థన. యేసయ్య గొప్ప దేవుడా నీకు వందనాలు. శ్రేష్టమైన జ్ఞానంతో మీ బిడ్డలతో మీరు మాట్లాడమని యేసు పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి మీ అందరికీ. ప్రైజ్ ది లార్డ్. చక్కగా ఈ ఛానల్ వీక్షించిన మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను. మీరందరూ కూడా చక్కగా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. అనేకులకు దేవుని యొక్క సత్య సువార్తను అంటే దేవుని యొక్క సత్యమైన మాటలు, దేవుని వాక్యానుసారమైన జీవితంతో కూడిన ఆశీర్వాదకరమైన దేవుని మాటలు ప్రజలందరికీ కూడా మారుమూల ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరికీ కూడా తెలియచేయబడాలంటే మరి ఏం చేయాలి? చక్కగా ఒక్క వ్యక్తికైనా షేర్ చేయాలి. ఆ పనిలో మీరు కూడా పాలిభాగస్తులుగా ఉండాలంటే మీరు ఏం చేస్తున్నారు? చక్కగా షేర్ చేస్తున్న మీ అందరికి కూడా నా వందనాలు చెల్లించుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజున ప్రార్థించే తల్లిగా నీవు ఉన్నావా? అంటే మనం ఒక స్త్రీ గర్భం ధరించినప్పటి నుంచి కూడా ఆమె ఏ రీతిగా ఉంటే దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుంటుంది అంటే దేవుని యొక్క సన్నిధిని అనుభవించే ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఒక తల్లి కలిగి ఉన్నప్పుడు ఒక శ్రేష్టమైన బిడ్డని మరి పొందుకుంటుందనే అంశాలు మనం మరి అనేక భాగాల్లో మరి చెప్పుకుంటూ వస్తున్నామండి. దానిలో భాగంగా చూసుకుంటే మానోహ భార్య అని మరి న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయము 7వ వచనం ఒక్కసారి చదువుకుంటే, ఆలకించుము, నీవు గర్భవతివై కుమారుని కందువు, కాబట్టి నీవు ద్రాక్షరసమునే కాని మద్యమునే కాని త్రాగకుండుము, అపవిత్రమైన దేనినైనను తినకుండుము. ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని చనిపోయే వరకు దేవునికి నాజీరు చేయబడిన వాడే ఇండునని నాతో చెప్పెనను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఇక్కడ ఒక దైవ సేవకుడు మరి మానోహ ఆ భార్య భర్తలిద్దరి దగ్గరికి వచ్చి మరి ఆ యొక్క సేవకుడు వచ్చి మీకు దేవుడు ఒక ప్రతిష్ఠితమైన బిడ్డని మీకు ఇవ్వబోతున్నాడు. ఆ యొక్క బిడ్డ ద్వారా ఇశ్రాయేలు ప్రజలందరికీ కూడా రక్షణ అంటే ఒక బిడ్డని మరి రక్షకుడిగా అంటే ఆనాటి కాలంలో ఇశ్రాయేలు ప్రజలకి రాజు లేని సమయం అండి. న్యాయాధిపతులుగా ఉన్న వీరే వారికి తీర్పు తీరుస్తూ అలాగే ప్రతి విషయంలో ప్రొటెక్షన్ ఇస్తూ ఉన్న స్థితి. దానిలో భాగంగా చూసుకుంటే మరి ఆయా కాలంలో వచ్చిన న్యాయాధిపతుల ప్రకారముగా మరి సంసోను అనే వ్యక్తి మరి ఆ యొక్క మానోహ భార్యకు ఆ యొక్క తల్లిదండ్రులకు పుట్టిన వ్యక్తిగా ఉన్నారు ఆ సంసోను. అంటే ఈయన మరి ఆ బైబిల్ గ్రంథంలో చూసుకుంటే ఒక బలవంతుడైన శక్తివంతుడైన దేవుని యొక్క మరి అదే గర్భంలో ఉన్నప్పుడే ఆయన ప్రతిష్ఠించబడి నాజూరు చేయబడి అంటే దేవుని కొరకు ఏర్పాటు చేసుకున్న ఒక బిడ్డ, దేవుని జనాంగమును రక్షించుటకు మరి ఆయన ఎన్నుకున్న ఒక బిడ్డగా మరి దేవుడు మరి ఆ తల్లిదండ్రులకు మరి దేవుని యొక్క సేవకుని ద్వారా మరి ఆయన తెలియజేసినప్పుడు మీరు ఆ 7వ వచనంలో ఉంటుంది కదా, ఆలకించండి. మీరు తల్లికి చెప్తున్నారు ఖచ్చితంగా ఒక సేవకుడు వచ్చి నువ్వు ద్రాక్షరసమైనా సరే మద్యపానమైనా సరే అపవిత్రమైనది ఏదైనా సరే నువ్వు తినకుండా నీ బిడ్డని దేవుడు ఎన్నుకున్నాడు. ప్రతిష్ఠుడు అంటే మరి పుట్టినప్పటి నుంచి మొదలుకొని చనిపోయేంత వరకు కూడా ఆ బిడ్డ దేవునికి ప్రతిష్ఠితుడే. అంటే ఒక వ్రతం ఆచరించినట్లుగా ఈ రోజున అనేకమైన మత అంటే ఇక హిందూ ధర్మాల్లో చూస్తున్న అనేకమైన వ్యవస్థలో చూస్తున్న మరి కొన్ని మాలాధారణలు వేసి అంటే భవానీ మాల కానీ స్వామి మాల కానీ ఇలాగా కొన్ని రోజులు వారు దేవునికి ప్రతిష్ఠించుకొని వాళ్ళు పవిత్రంగా జీవించడం అనేది జరుగుతుంది. అలాగే మరి ఈ యొక్క సంసోను గారిని చూసుకుంటే అండి, ఈయన పుట్టినప్పటి నుండి మొదలుకొని చనిపోయేంత వరకు కూడా దేవుడికి ప్రతిష్ఠితుడు. అటువంటి ప్రతిష్ఠితుడుగా ఉన్న ఈ వ్యక్తిని దేవుడు గర్భంలో ఉండగానే ఎన్నుకుని ఆ తల్లికి నువ్వు మద్యపానమైనా సరే లేకపోతే ద్రాక్షరసమైనా సరే లేకపోతే అపవిత్రమైనది ఏది కూడా నువ్వు తినవద్దు, నీ బిడ్డ దేవునికి ప్రతిష్ఠితుడు అంటే దేవుని ప్రజలను రక్షించడానికి దేవుడు ఎన్నుకున్న బిడ్డ కాబట్టి నీవు అపవిత్రమైనవి ఏవి కూడా తినవద్దని ఆయన చెప్పి ఒక గొప్ప బలవంతుణ్ణి మరి ఆ యొక్క బిడ్డకి ఆ యొక్క తల్లికి ఇవ్వడం జరుగుతుంది. మరి ఆమె గర్భం ధరించినప్పటి నుంచి కూడా దేవుడు ఏదైతే చెప్తారో మరి ఆ మద్యపానం త్రాగడం, ద్రాక్షరసం త్రాగడం, అపవిత్రమైన ఏవి తినకుండా ఆమె కట్టుబడి చక్కగా దేవుని యొక్క మాటకు లోబడినప్పుడు దేవుడు శ్రేష్టమైన బిడ్డని ఇవ్వడం జరిగింది. మరి ఆయన ఎంత బలవంతుడు అంటే అండి
ఒక గాడిద దవడ ఎముకతో 1000 మందిని మరి చంపిన సంసోను. అంటే అంత బలం కలిగిన ఒక పచ్చి దవడ ఎముకతో, అంటే పచ్చి దవడ గాడిద ఎముకతో ఎవరైనా సరే 1000 మంది చంపగలరా అండి? అది దేవుని శక్తి అండి. అంటే ఆ బిడ్డని దేవుడు గర్భంలో ఉండగానే ప్రతిష్ఠించుకోవడం ద్వారా, ఆ ప్రతిష్ట దేవుని యొక్క పరిశుద్ధాత్మ అభిషేకంతో ఆ బిడ్డ నింపబడడం ద్వారా, దేవునికి ప్రతిష్ఠితుడిగా ఉండడం ద్వారా, ఆ కాలంలో ఇశ్రాయేలు ప్రజల్ని హింసించడానికి వచ్చిన వారి మీద ఒక బలవంతుడిగా ఉండి వారిని జయించే శక్తిని, బలాన్ని దేవుడు వారికి అనుగ్రహించి తన ప్రజలు రక్షించుకోవడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నారండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఈ రోజున మనం మన బిడ్డల్ని దేవునికి ప్రతిష్ఠించే వారంగా, అంటే దేవుడు ఎప్పుడు కోరుకుంటాడు అంటే మన గర్భంలో ఉండగానే ఎవరి పట్ల ఏ ఉద్దేశాలు అనేవి నెరవేర్చబడాలో దేవుడు గర్భంలో ఉండగానే ఆయన నిర్ణయించి వారిని ప్రతిష్ఠితులుగా కోరుకుంటారు. కాబట్టి ఈ రోజున గర్భంలో ఉన్న నీవు నీ బిడ్డని మరి ఏ రీతిగా పెంచాలనే అంశాలని కూడా మరి ముందటి భాగంలో చెప్పిన అంశాల ఆధారంగా, అంటే దేవుని యొక్క సన్నిధిని నీవు నీ బిడ్డ అనుసరిస్తూ మరి నీవు దేవునికి నిన్ను నీవు అప్పగించుకొని నీ బిడ్డను దేవుని కోసం పెంచినప్పుడు, ప్రతిష్ఠించినప్పుడు దేవుడు నీ బిడ్డని అనేకులకు ఆశీర్వాదకరంగా మరి చేస్తారండి. ఈ రోజున అట్టి ఆశీర్వాదకరమైన బిడ్డను మరి పొందుకున్న నీవు మరి ప్రార్థించే తల్లిగా నీవు ఉన్నావా? మరి కాబట్టి ఈ రోజున మనమందరము కూడా దేవుడు ఈ రీతిగా మాట్లాడుతున్నారు. అంటే ఈ రోజున మన బిడ్డలు మనం ఎలా పెంచుతూ ఉంటామంటే మరి కొన్ని అంశాలు కూడా తెలుసుకున్నాం. ఫుడ్ షేర్ చేయండి, లేకపోతే ఆ ప్రతి ఒక్కరికి కూడా సహాయం అంటే జంతువులకు కానీ, ఇటు మనుషులకు కానీ, సేవకులకు కానీ, ప్రతి ఒక్కరికి కూడా, అంటే దేవునికి కూడా తమను తాము ఇచ్చి వేసుకునే స్థితిలో, మనల్ని మనం సమర్పించుకునే స్థితిలో ఉండే అంశాలన్నీ కూడా తెలుస్తున్నాయి. అంటే ఈ రోజున అన్ని విషయాలు కూడా మనం చిన్నప్పటి నుంచి కూడా మన బిడ్డలకి దేవుని వాక్యానుసారమైన జీవితాన్ని ఎలా జీవించాలో అనే సత్యాలు తెలియజేస్తున్నాము. అంటే గర్భస్థ శిశువుగా, అంటే ఒక స్త్రీ గర్భం ధరించినప్పటి నుంచి కూడా ఆమె చక్కగా దేవుని యొక్క సన్నిధిని కలిగి ఉంటే, అంటే శ్రేష్టమైన బిడ్డ, దేవునికి దగ్గరయ్యే బిడ్డ, దేవునికి ప్రతిష్ఠింపబడే బిడ్డ, దేవుని కోరుకున్న బిడ్డ మనకు జన్మిస్తారని, ఆ రీతిగానే మనం బిడ్డలు పెంచాలని మరి తెలియజేస్తున్నాను. అందులో భాగంగా చూసుకుంటే ఈ రోజున మనకి శ్రేష్టమైన బిడ్డలను దేవుడు ఇచ్చారు. మరి గర్భఫలమే యెహోవా ఇచ్చు బహుమానం అని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. మరి ఆ ఇచ్చిన బహుమానాలు మరి వాటిని, అంటే ఆడపిల్లైనా సరే మగపిల్లైనా సరే, ఆ గర్భఫలాల్ని మనం ఏం చేస్తాం, మనకి ఇచ్చిన గిఫ్ట్స్ మనం ఎంత భద్రంగా దాస్తామండి. అంటే వాటిని ఎంతో జాగ్రత్తగా కాపాడుకున్నాం. అలాగే మన బిడ్డలను కూడా మనం చాలా జాగ్రత్తగా కాపాడుకొని అనేకులకు ఆశీర్వాదకరంగా మనం అందించాలంటే, ఈ ప్రపంచానికి కానీ మరి దేవునికి కానీ ఉపయోగపడే బిడ్డలుగా మనం మరి వారిని ఉంచాలని మనం ఏం చేయాలి? చక్కగా వారి గురించి ప్రార్థించే తల్లులుగా ఉండాలండి. ప్రార్థించినప్పుడు వారి పట్ల దేవుడు ఉన్నతమైన ఉద్దేశాలు, ఉన్నతమైన సంకల్పాలను నెరవేరుస్తారు. థామస్ ఆల్వైస్ ఎడిసన్ గురించి చెప్పాను కదండి. ఆయన ఎందుకు పనికిరారు అన్నారు, కానీ ఆ ప్రపంచానికి ఆశీర్వాదకరంగా ఈ రోజున మన ఇంట్లో ఒక బల్బ్ అనేది వెలుగుతుందన్న, కరెంట్ అనేది కనిపెట్టడం ద్వారా మన యొక్క ఎలక్ట్రానిక్ వస్తువులు వాడుకుంటున్నామన్నా అది దేవుడు ఆయనకి ఇచ్చిన జ్ఞానం ద్వారా, వారి తల్లి చెప్పిన బోధన ద్వారా, ప్రార్థన ద్వారా ఆ బిడ్డ ప్రపంచానికి ఆశీర్వాదకరంగా మారారు. మరి అలాగే చూసుకుంటే ఈ రోజున మనము కూడా మన బిడ్డల గురించి ప్రార్థించే తల్లులుగా ఉండాలి. సుసన్నా వెస్లీ అని, మరి జాన్ వెస్లీ, చార్లెస్ వెస్లీ అనే ఒక తల్లి, ఆమెకి ఒక 10 మంది పిల్లల పైనే ఉంటారండి. ఆ పిల్లలందరి గురించి కూడా ఆమె ఎలా ఉందంటే చక్కగా ప్రార్థించే తల్లిగా ఉంది. ఆమె ప్రార్థించే తల్లిగా కాదు కానీ, అంతేకాదు కానీ ఆమె సమయానికి పడుకోవాలి, సమయానికి నిద్ర లేవాలి, అలాగే సమయానికి ఆహారము అన్ని కూడా తీసుకోవాలి. మరి అనేకమైన కట్టుబాట్లను, అంటే కొన్ని ఆజ్ఞలని, పద్ధతులని, అలాగే మంచి నడవడికను, అలాగే సమయ క్రమశిక్షణ, అంటే సమయ పాలన అనేది నేర్పించి ఆ బిడ్డల గురించి ఎంతమంది, ఒక 25 మంది పిల్లలు ఉన్నా సరే, 10 మంది పిల్లలు ఉన్నా సరే, ఆ బిడ్డలందరి నిమిత్తము ఆమె ఏం చేసేదంటే, సుసన్నా వెస్లీ గారు చక్కగా ప్రార్థించేదండి. ఆమె ఆ బిడ్డలందరి నిమిత్తం ప్రార్థించగా తర్వాత వెళ్ళి ఆమె మరి ఆ యొక్క రహస్య ప్రార్థన, అంటే ఆమె యొక్క వ్యక్తిగత ప్రార్థన కూడా ఆమెకు ఉండేది. బిడ్డల నిమిత్తము ప్రార్థించడమే కాదు గాని తన కుటుంబం అంతటి నిమిత్తము తన గురించి కూడా ప్రార్థించుకునే తల్లిగా ఉండి, మరి ఆ యొక్క ఆమె నడిపించిన క్రమశిక్షణ విధానమును బట్టి మరి ఆ యొక్క కుటుంబంలో నుంచి, అంతమంది బిడ్డల్లో నుంచి ఒక 2 సేవకులుగా రావడం జరిగింది. వారే జాన్ వెస్లీ గారు, అలాగే చార్లెస్ వెస్లీ గారు. ప్రపంచానికే ఒక గొప్ప సువార్తికుల్ని అందించిన తల్లిగా సుసన్నా వెస్లీ గారు ఉన్నారండి. ఈ రోజున మన బిడ్డల్ని మనం ఏం చేయాలంటే, ప్రపంచానికి ఆశీర్వాదకరంగా ఉండాలని నీవు, నేను, ప్రతి ఒక్కరము కూడా ఆశించును. మరి నీ బిడ్డలు ఎందుకు పనికిరారని చెప్పి ఎవరో అన్న మాటలు పట్టించుకొని మరి ఎందుకు పనికిరాను అన్నట్లుగా చూస్తుంటే, ఈ రోజున ఆలోచన, నెగిటివ్ ఆలోచన తీసివేసి పాజిటివ్ థింకింగ్ చేయమని మరి దేవుని యొక్క మాటలు ఈ రీతిగా మాట్లాడుతున్నారు. కాబట్టి ఈ రోజున మనం దేవుని వాక్యానుసారమైన జీవితాలు జీవించాలంటే మనం ఏం చేయాలి?
ప్రెగ్నెంట్ గా ఉన్న సమయం నుంచి కూడా నువ్వు దేవుని యొక్క సన్నిధిని కలిగిన స్థితిని అనుభవిస్తున్న నీవు మరి ఎప్పుడైతే ఒక బిడ్డకు జన్మనిస్తావో ఆ జన్మనిచ్చిన ఆ బిడ్డ కోసం నువ్వు ప్రార్థించే తల్లిగా మారాలి. ప్రార్థించినప్పుడు మరి ఒకటి లేకపోతే ఇద్దరు పిల్లలు ఉంటే అనేక మంది చెప్తూ ఉంటారు, అయ్యో మా బిడ్డల గురించి ప్రార్థించడానికి సమయం లేదని. కానీ సుసన్నా వెస్లీ గారికి చూసుకుంటే ఒక 20 మంది పిల్లలు ఉంటారండి. అంటే ఒక 10 మంది పిల్లల పైన ఉంటారు. ఆ పిల్లలందరికీ కూడా మరి ఆమె ఏం చేస్తుందండి, వ్యక్తిగత ప్రార్థన వారందరి నిమిత్తం ప్రార్థించేది. అలా ప్రార్థించడం ద్వారా ఆ యొక్క కుటుంబంలో నుంచి మరి ఈ రోజున లూథరన్ సంఘాల్లో కానీ ప్రొటెస్టెంట్ సంఘాల్లో చూసుకుంటే వారికి ఒక క్రమశిక్షణతో కూడిన వాక్యం చదవటం, ప్రార్థన చేయటం, సమయ పాలనతో కూడిన కొన్ని క్రమశిక్షణ కార్యక్రమాలు ఆ సంఘాల్లో చూస్తాం. ఆ క్రమశిక్షణ ఎక్కడి నుంచి వచ్చిందండి? ఈ సుసన్నా వెస్లీ గారు మరి వారి బిడ్డలకు నేర్పించిన ఆ సమయ పాలన, ఆ క్రమశిక్షణ, మరి ఆ స్థితిని మరి వారు కూడా వారి వ్యక్తిగత జీవితంలో అనుసరించి వారి సంఘాల ద్వారా సమాజంలోకి తేవడం ద్వారా మరి ఆ క్రమశిక్షణతో కూడిన దేవుని యొక్క సన్నిధిని అనుభవించే బిడ్డలుగా మరి మరి అనేక మంది ఆశీర్వాదకరంగా దేవునికి ప్రతిష్ఠితులుగా ఉన్నారు. మరి ఈ రోజున నీ బిడ్డలు మరి చక్కగా దేవునికి ప్రతిష్ఠితులుగా లేకపోతే దేవునికి ఉపయోగకరంగా అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలంటే నువ్వు ఏం చేయాలంటే నీ బిడ్డల గురించి ప్రార్థించాలి. మరి ప్రార్థించకుండా అనేక మంది ఏం చేస్తూ ఉంటారంటే టీవీ సీరియల్స్ చూస్తూ ఉంటారు, లేకపోతే సినిమాలు చూస్తూ ఉంటారు. మరి మనం ఏదైతే చేస్తూ ఉంటామో మన బిడ్డలు కూడా అదే చేస్తారు. ఈ రోజున మనం ఏ యొక్క వ్యర్థమైన కార్యక్రమాల దగ్గర కూర్చొని ముచ్చట్లు మాట్లాడుకుంటుండే, లేకపోతే వ్యర్థమైన కార్యక్రమాలు చూసి మరి సమయాన్ని వ్యర్థంగా పోగొట్టుకుంటూ ఉంటే ఆ యొక్క సమయమును కూడా వారు కూడా మనం ఎలా అయితే ప్రవర్తిస్తున్నాం మన బిడ్డలు కూడా ఆ రీతిగా సమయాన్ని వృధా చేసుకుని మరి భవిష్యత్తులో దీవెనలు కానీ ఆశీర్వాదాన్ని కానీ చూడలేని స్థితిలో ఉంటారు. కానీ ఈ రోజున మరి నీ బిడ్డ అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలంటే నువ్వేం చేయాలి? మరి మానవ భార్యకి మరి దేవుడు సెలవిచ్చినట్లుగా చక్కని అంటే మద్యపానం కానీ లేకపోతే ద్రాక్షరసం కానీ అపవిత్రమైనది ఏది కూడా నువ్వు తినద్దు అన్నట్లుగా గర్భిణీ స్త్రీగా నీవు ఉండగా మరి ఎవరైనా సరే ఈ రోజున ఈ కార్యక్రమం చూసిన ప్రతి ఒక్కరు కూడా గర్భస్థ శిశువుగా ఉన్న గర్భిణీ స్త్రీగా ఉన్న నీవు నీ బిడ్డని దేవుని కోసం ప్రతిష్ఠించి దేవుడు ఈ లోకంలోనికి తీసుకురాబోతున్నాడు కాబట్టి నీ బిడ్డని మరి నీవు వ్యర్థమైనవి ఏవి కూడా నీ యొక్క జీవితంలోనికి రాకుండా, అలాగే వ్యర్థమైన ఆహారాలు కానీ లేకపోతే ఈ మత్తు పదార్థాలు కలిగిన ఆ పానీయములు కానీ సేవించకుండా నీ బిడ్డని దేవునికి సమర్పించు. అనేకులకి ఆశీర్వాదకరంగా నీ యొక్క బిడ్డని దేవుడు మరి ఆశీర్వదిస్తారు. అంతేకాదు మరి నీ బిడ్డల గురించి నువ్వు ప్రార్థించే తల్లిగా ఉంటే ఆ సుసన్నా వెస్లీ గారు ప్రార్థించింది గొప్ప సేవకుల్ని ప్రపంచానికి అందించింది. మరి అట్టి తల్లులుగా మరి మనమందరం కూడా ఉన్నప్పుడు మనం దేవుని యొక్క ఆశీర్వాదాలు చూస్తామండి. అంతేకాదు హన్నా గురించి చూసుకుంటే అండి 1వ సమయాల గ్రంథము ఆ యొక్క 1వ అధ్యాయము 27, 28 వచనాలు చదువుకుంటే అండి ఒకసారి, ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవిని ఆయన నాకు అనుగ్రహించను కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించున్నాను. తాను బ్రతుకు దినములన్నిటిని వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఇక్కడ సమూయేలనే ఒక గొప్ప ప్రవక్త మరి ఇశ్రాయేలు ప్రజలకి మరి ఒక గొప్ప సేవకుడుగా ప్రవక్తగా ఉన్నారు. ఆయన ఏ మాట అయితే ఇశ్రాయేలు ప్రజల పట్ల మాట్లాడతారో ఆ వాగ్దానం దేవుడు వారికి నెరవేర్చి ఆశీర్వాదకరంగా వారి పట్ల ఉన్నతమైన విజయాలనే ఆశీర్వాదాలు ఇచ్చే ఒక గొప్ప ప్రవక్తగా ఆ బిడ్డను ఇవ్వడం జరుగుతుంది. ఆమెకి మరి ఆ యొక్క హన్నాను చూసుకుంటే అండి, ఆమెకి బిడ్డలు లేకపోవడం ద్వారా తన భర్త మరొక వివాహం చేసుకుంటారు. ఆ వివాహం ద్వారా వారి మధ్య ఈ యొక్క ఆమెకు రెండో భార్యగా వచ్చిన ఆమె ఈమె తక్కువ చూపు చూడడం, నిర్లక్ష్యమైన స్థితిలో నీవు గొడ్రాలవని నిందలు వేసే స్థితిలో ఉండడం ద్వారా ఆమె ఎంతో విసిగిపోయి ఆ యొక్క లోటు, దేవా నన్ను అందరూ కూడా గొడ్రాలు అంటున్నారు, నాయన నీవు నాకు బిడ్డలిస్తే ఈ యొక్క నన్ను అందరిలో ఈ యొక్క నింద అంటే నేను ఈ రోజున పిల్లలను కనలేని స్థితిలో ఉన్న నింద నువ్వు తీసివేస్తే ఈ బిడ్డ నీకు సమర్పించుకుంటానని చెప్పి ఎప్పుడైతే తన విరిగి నలిగిన హృదయంతో ప్రార్థించిందో ఆ ప్రార్థన ద్వారా దేవుడు ఒక గొప్ప ఉన్నతమైన వ్యక్తిని, ఒక ప్రవక్తను మరి యొక్క ప్రపంచానికి అందించి ఇశ్రాయేలు ప్రజలందరికీ కూడా ఒక రక్షకుడిగా అంటే వారి పట్ల దేవుడు పలికించిన మాటలు నెరవేర్చే వాగ్దానాల సమయాల ద్వారా మరి ప్రకటింపబడినట్లు దేవుడు వారికి ఆశీర్వాదాలు ఇచ్చేవారండి. ఇశ్రాయేలు ప్రజలందరికీ కూడా గొప్ప రక్షణ ఇచ్చేవారు, వారి పట్ల యుద్ధాల్లోకి విజయాన్ని ఇచ్చేవారు. అనేకమైన కార్యక్రమాలు ఆయన వాక్కు ద్వారా, వాగ్దానం ద్వారా, ఆయన మాటల ద్వారా దేవుడు వారిని హెచ్చరించి మంచి మార్గంలో నడిపించే స్థితి. అంటే ఈ రోజున ఒక తల్లిగా నువ్వు ప్రార్థించినప్పుడు శ్రేష్టమైన బిడ్డని, అనేకులకు ఆశీర్వాదకరమైన బిడ్డని పొందుకుంటావు. కాబట్టి ఈ రోజున మనం ఏం చేయాలండి? చక్కగా
ప్రార్థించే తల్లులుగా ఉండాలి. అంతేకాని ముసలమ్మ ముచ్చట్లు పెట్టుకొని ఏ సినిమాలో, ఏ సీరియల్స్ లేకపోతే ఏ వ్యర్థమైన కార్యక్రమాలతో మన జీవితాన్ని నిర్లక్ష్యంగా గడుపుతూ ఉంటే మన బిడ్డలు కూడా అటువంటి జీవితాన్ని జీవిస్తారు. దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకెళ్లరు. కాబట్టి ఈ రోజున ప్రార్థించే తల్లిగా ఉండు. అనేకమైన దీవెనలు, ఆశీర్వాదాలు నీకు నీ బిడ్డకి మరి కలుగునట్లుగా దేవుని యొక్క సన్నిధిలో సాగిపో. ప్రార్థన. యేసయ్యా గొప్ప దేవుడా నీకు వందనాలు. మేమందరము కూడా మా బిడ్డల గురించి ప్రార్థించినప్పుడు దేవుని యొక్క ఉన్నతమైన ఆశీర్వాదాలు చూస్తామని తెలియజేసినందుకు వందనాలు. దేవుని వాక్యానుసమైన జీవితాలు మా బిడ్డల్లో ఫలించినట్లుగా, ఈ వాక్యం వారి జీవితాల్లో వెలుగొందినట్లుగా సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి.